నమస్కారం సార్. ఏం పేరండి? నా పేరు మస్తాన్ రెడ్డి. ఏ ఊరండి? జాగర్లమూడి. బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం. మీరు మిసైల్ ఎన్నిసార్లు కొట్టారు సార్? మిసైల్ ఫస్ట్ నా దగ్గరికి శాంపిల్ మీరు వేయటానికి వచ్చారండి. శాంపిల్ వేసిన తర్వాత నాకు పనితనం బాగా నచ్చి ఇప్పటికి 2 సార్లు స్ప్రేయింగ్ అయిపోయింది. అంటే మొత్తం మీరు వేసిన దాంతో 3 సార్లు. ఇప్పుడు మనం ఇటువైపు ఎకరానికి 3 సార్లు కొట్టామండి, అటువైపు 2 సార్లు కొట్టాం. ఇప్పుడు 3 సార్లు కొట్టిన దానికి 2 సార్లు కొట్టిన దానికి ఎంత తేడా ఉందండి? 3 సార్లు కొట్టిందేమో చెట్టు హైటు కాపు మొత్తం సెట్ అయిపోయింది. ఆ 2 సార్లు కొట్టిందేమో ఇంకా దీని హైట్కి రాలేదు. ఇప్పుడు కొట్టక ముందు ఎట్లా ఉందండి మన చేను? కొట్టక ముందు మరి బాగా ముడత, కొంచెం పైన ఆకులు మొత్తం రెడ్డిష్గా అయిపోయినాయి. తామర పురుగు ఎంత ఉందండి అప్పుడు ఉదిరితే? ఫుల్గా ఉంది. చేను మొత్తం ముడుసుకుపోయిందండి. చేను మొత్తం ముడిసిపోయి ఎర్రంగా అయిపోయింది. ఇప్పుడు అది కొట్టిన తర్వాత ఎట్లుందండి? ఇవ్వండి బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండం కాయ కూడా సెట్ అయిపోతుంది. ఆ రోజు నేను డెమో చేయించడానికి వచ్చినప్పుడు మీరు నమ్మారండి నేను చెప్తే? నమ్మలేదండి. ఇప్పుడు ఏమేమి మందులు కొట్టుండారండి మీరు? అప్పుడు అన్నీ కొట్టామండి. ఎక్స్పోనస్ నుంచి మొత్తం కొట్టాము. ప్రతి ఒక్క మందు కొట్టారు, కానీ దీని రిజల్ట్ అయితే రిజల్ట్ అయితే రాలేదండి మాకు. దీని రిజల్ట్ ఏమంటే ఒక 1 వీక్లో మాకు తెలిసిపోయింది. 1 వీక్లో. అంటే మీకు రిజల్ట్ ఎలా కనపడింది సార్? అప్పుడు దాకా అన్నీ ముడుచుకొని ఉండయి. ఇది మందు కొట్టడంతో చెట్టు కంప్లీట్గా గ్రీనిష్గా రావటం మొదలుపెట్టింది. కొత్త ఎగురులు రావటం మొదలుపెట్టింది. దాన్ని బట్టి అర్థమైపోయింది, ఓహో బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు బయో అని అంటున్నారు సార్. ఇది మీకు బయోలాగా అనిపించిందా? నాకైతే బయోలాగా అనిపించలేదండి. ఎందుకంటే బయోది కొడితే అదొక గ్రీనిష్, అదొక రకమైన గ్రీనిష్ కలర్లో వస్తుంది, బర్రాకు వస్తుంది. దీంట్లో అలాగేం లేదు. మామూలుగా చిట్టాకులు, ఇవి అన్ని చిట్టాకులు బాగానే ఉన్నాయి. ఇదైతే 3 సార్లు కొట్టిన పొలం. ఇంకా మిమ్మల్ని చూసి ఎంతమంది కొట్టారండి? మా ఊళ్ళో దాదాపుగా 10-15 మంది తీసుకున్నారండి. 15 మంది. సుమారు ఎన్ని ఎకరాలు కొట్టుంటారు? దాదాపుగా ఒక 25-30 ఎకరం దాకా పడి ఉండేది. మీరండి, మీరు ఈ చేంజ్ చూసి మీరు కొట్టారు కదా? నేను ఒక మాలి కొట్టాను, నాకు మాత్రం నచ్చింది. అది రెండో మాలి కొడటానికి ఫస్ట్ సారి కొట్టకముందు ఎట్లుందని చేను? ముడతగా ఉంది, గొగ్గిరి ముడతలాగా. అంతకుముందు అన్ని మందులు ఆడారు కానీ పని చేయాలి. కానీ ఇది కొట్టాక పని చేసింది. కొట్టిందా పచ్చదనం వచ్చేసింది, ఆకు ముడత కూడా ఇప్పారినట్టు ఉంది. తామర పురుగు అంత పరీక్షగా చూడలేదు నేను. మీకైతే నచ్చింది. ఇప్పుడు రెండోసారి కొట్టాలని ఆలోచిస్తున్నా. సరే, ఓకే, థ్యాంక్ యూ అండి.